వెల్కమ్ బ్యాక్. మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ అక్టోబర్ 28న మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలోని కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వేగంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తీరం దాటే సమయానికి గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అలాగే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. మోంతా తుఫాన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం కాస్త తుఫాన్కి అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడైతే ఈ యొక్క అల్పపీడన ప్రభావం మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా విస్తరించడంతో అయితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తిగా సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ముంతాన్ తుఫాన్ ఈ యొక్క ప్రభావం తుఫాన్ కాస్త ముంతాన్ తుఫాన్ ప్రభావంగా మారడంతో సముద్రాలు మొత్తం కూడా ఎక్కడెక్కడైతే సముద్రం ఉంటుందో బంగాళాఖాతం మొత్తం కూడా మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ లో ఒక్కొక్కటి కూడా 2.5 నుండి 3 మీటర్లు ఎత్తుకైతే అలలు ఎగసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎక్కడ బీచ్ దగ్గర అయితే దాదాపు ఆర్కే బీచ్ అంటారు, విశాఖపట్నం ఆర్కే బీచ్ లో దాదాపు భారీ ఎత్తున అయితే నిత్యం కూడా పర్యాటకులు ఇప్పుడు వస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పర్యాటకులు వచ్చే ప్రదేశంలో ప్రస్తుతం బీచ్ చూస్తున్నాము. 2 నుండి 3.5 మీటర్ల ఎత్తుకైతే ఎగబాకుతూ కూడా తీరం వెంబడి రావడంతో అయితే పూర్తిగా పర్యాటకులను అయితే ఇక్కడికి రాకుండా అధికారులు అయితే నిలువరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దీని ప్రభావం ఉండడంతో రాష్ట్రం నుండి కూడా భారీగా కొంచెం గాలులు అంటే ఈదురు గాలులు దాదాపు 90 నుండి 110 కిలోమీటర్లు తీవ్ర తుఫాను ఎప్పుడైతే ఏర్పడుతుందో అది తీరం దాటే సమయంలో అయితే ప్రభావం ఉంటుందనే వాతావరణ కనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ లో మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా ఇది నిత్యం కూడా ఎంతో మంది జనంతో టిక్కెట్లాడే ఈ యొక్క ప్రాంతం కాస్త ఈ యొక్క తుఫాన్ ముంతాన్ తుఫాన్ ప్రభావంతో అయితే మొత్తం బీచ్ మొత్తం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తున్న విజువల్స్ అయితే క్లియర్ గా ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ ప్రభావం అల్పపీడన ప్రభావంతో అయితే వాయుగుండం మారి తుఫాను తీవ్ర తుఫాను రూపం దాల్చడంతో ఉత్తరాంధ్ర మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ప్రస్తుతం విద్యా సంస్థలు కానీ అలానే స్కూల్స్ నుండి కాలేజ్ నుండి అలానే అంగన్వాడీ వరకు కూడా ప్రతి ఒక్క విద్యాలయాలు విద్యా సంస్థలన్నీ కూడా ప్రస్తుతం సెలవు ప్రకటించిన పరిస్థితి. అలానే పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అయితే ప్రస్తుతం అన్ని పర్యాటక ప్రాంతాలను కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా కనిపించడంతో ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. పర్యాటకులు ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్న పరిస్థితి. ఈ అలల ఎగిసిపడుతున్న పరిస్థితి చూస్తుంటే ఈ యొక్క తుఫాను ప్రభావం ఎంత ఎక్కువగా ఉందనే విషయాన్ని అయితే ఉత్తరాంధ్ర మొత్తం కూడా మేఘావృతం అవుతున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలతో కూడా అప్రమత్తంగా ఉండాలైతే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ప్రధానంగా రాగల 3 రోజులు కూడా భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా బయటకు రావాల్సిన ప్రయాణాలు ఏమైనా
కూడా నిలువరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి కూడా 9 బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలానే 7 ఎస్ఆర్డీఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష నిర్వహిస్తూ ప్రతి ఏరియాకి కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్లు నియమిస్తూ ప్రత్యేక అధికారులు అయితే ఆపరేషన్ చేయడానికి అమరావతి ప్రాంతంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వార్ రూమ్ కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే తుఫాను ప్రభావం ఉందో దీనికి సంబంధించి మత్స్యకారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతంలో గత 3 నెలలుగా అయితే నిత్యం అల్పపీడనాల కారణంగా అయితే మత్స్యకారులు అయితే వేటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా చాలా చోట్ల అయితే కోల్పోతుందంటే మత్స్యకారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాగల 4 రోజులు కూడా సముద్రం మరింత అతలాకుతలంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికైనా సరే ఈ యొక్క వర్ష ప్రభావం విద్యుత్తులు మరింత ఇచ్చే అవకాశం ఉండడంతో ప్రజలతో కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా అలర్ట్ చేయడానికి అయితే ఎప్పటికప్పుడు మెసేజ్ అయితే పాస్ చేస్తున్నారు. మెసేజ్ తో పాటు స్థానికంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తూ ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వెంటనే సహాయక చర్యల కోసం అయితే తక్షణమే కాల్ చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేసి అలానే వైద్య శిబిరాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తుంది. ఏదైతే తీరం వెంబడి ఎక్కువగా గాలి ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తిగా అయితే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహాయక చర్యలు కొండవాళ్ళ ప్రాంతంలో ఉంటారో ఎక్కువగా వైజాగ్ అలానే ఉత్తరాంధ్ర మొత్తం కూడా కొండవాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు కూడా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు స్పెషల్ ఫోర్సెస్ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అయితే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి సురక్షితంగా ఉండేందుకు అయితే భవనాలను కూడా చూపిస్తూ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సుందర్ ప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం.